Hi, hello everyone. Welcome to Likiverse. Let's begin our Diwali vlog. మా దీపావళి కేదారేశ్వర వ్రతం ఎలా జరుపుకున్నామో స్కిప్ చేయకుండా చూడండి. దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా, సో బిఫోర్ డేనే మా ఇంటిని లైట్స్ తో డెకోర్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ ప్లాన్ని డెకోర్ చేశాక అసలు ఎంత బాగుందో చెప్పలేను. ఈ ఇయర్ అయితే ఇదే చాలా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. వచ్చిన గెస్ట్ ఇంకా నైబర్స్ అందరూ చాలా బాగుంది అని అన్నారు. ఇల్లంతా డెకరేట్ చేశాక హోమ్ కి ఇంకా చాలా స్పెషల్ ఫీలింగ్ వచ్చింది. ఎవరికైనా హోమ్ అనేది చాలా స్పెషల్ ఫీలింగ్ కదా, అలాంటి మన ఇల్లుని మనకు నచ్చినట్లు మనం డెకరేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడిగా పనులు స్టార్ట్ అయ్యాయి. ఇంటిని పువ్వులు ఇంకా మామిడి తోరణాలతో డెకోర్ చేశాం. ఈరోజే కేదారేశ్వర నోములు, సో ఆ పూజకు కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేశాం. దీపాలు, ఫ్లవర్స్, ప్రసాదం ఇలా అన్నీ అరేంజ్ చేశాం. ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. మా ఇంట్లో ప్రతి ఇయర్ దీవాళికి కేదారేశ్వర నోములు జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ అందరితో కలిసి చాలా భక్తితో పూజలు జరుపుకుంటాం. ఆ పూజ సమయంలో అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైట్స్, ఫ్లవర్స్, దీపాలు అన్నిటితో మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. ప్రతి ఇయర్ మా ఇంటికి పూజారి గారు వస్తారు పూజ చేయడానికి, కానీ ఈ ఇయర్ అతను బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. పూజారి రాలేదు కాబట్టి ఇక మేమే పూజ జరుపుకుందామని డిసైడ్ అయ్యాం. కొంచెం యూట్యూబ్ హెల్ప్ తీసుకొని ఇంకా మా అక్క, నేను, చిత్రపిన్ని కలిసి బుక్ చదువుకుంటూ ఇంకా కేదారేశ్వర వ్రతం చదివి పూజ జరుపుకున్నాం. ఇది ఫస్ట్ టైం ఇలా కేదారేశ్వర కథ చదవడం. ఇంతకుముందు పూజారి గారు చదివితే మేము వింటూ పూజ జరుపుకునే వాళ్ళం, కానీ ఈ ఇయర్ కథ చదవడం ఒక డిఫరెంట్ అండ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. కేదారేశ్వర కథ వింటేనే అదృష్టం అంటారు, కానీ ఈ ఇయర్ మా ఇంట్లో మేమే చదివాం కూడా, సో ఇట్ ఫెల్ట్ ఈవెన్ మోర్ స్పెషల్ దిస్ ఇయర్. మేము ప్రతి ఇయర్ కేదారేశ్వర పూజకి ఫాస్టింగ్ ఉంటాం. ఫ్రమ్ మార్నింగ్ నుంచి పూజ కంప్లీట్ అయ్యే వరకు పనులు చేసుకుంటూ ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తాం. కేదారేశ్వర వ్రతం అంటే ఆ శివయ్యని ఆరాధించడం వల్ల మన కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం పాజిటివ్గా జరుగుతుందని నమ్మకం. ఈ నోములు ఎస్పెషల్లీ దివాళీ టైంలోనే జరుపుకుంటాం. నగ్నిహేత్రుండును దక్షిణ భాగంబున యముడుండును నీరతి భాగమున నైరుత్తర భాగమున కుబేరుడయును ఈశాన్య భాగమున రుద్రుడయును ఇటులా నన్ను గోనియే శశిదేవి నోచి ఇంద్రునికి పత్ని అయ్యుండెను. నెక్స్ట్ 5 ఆకులలో ప్రసాదం పెడుతున్నాం. మేము ప్రిపేర్ చేసుకున్న అన్ని ప్రసాదాలని ఒకదాని తర్వాత ఒకటి 5 ఆకులలో పెడుతున్నాం. హారతిద్దామోరారమ్మ హారతిద్దామోరారమ్మ కేదారి గౌరికి హారతిద్దామోరారమ్మ హారతిద్దామోరా
అమ్మకు హారతిద్దాము రారమ్మా తిద్దాము రారమ్మా అలనాడు పార్వతి చేసే ప్రతిలో సగభాగం గౌరికి హారతిద్దాము రారమ్మా మంగళం నిత్య శుభమంగళం మంగళం మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం కనకర జగదగా మెరిసేటి వరడమ్మ మెరిసేటి వాసుగాను ప్రకటన ముత్యముల బాధి నచ్చుట నిగ్గైన ముగ్గురానియముగాను జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ధనములనిచ్చున కిరీటములు చూడండి ముత్యాల హారము చూడండి నాగ సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో పూజ అయ్యాక హారతి తీసుకొని క్రాకర్స్ కాల్చుకొని దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నాం. మీ దివాళీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ డూ సబ్స్క్రైబ్.